విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం అయితే భారీ బడ్జెట్ కేటాయించింది. 11,500 కోట్లు ఇవ్వాలని నిన్న జరిగినటువంటి మోడీ క్యాబినెట్ మీటింగ్లో చర్చించారని విశ్వసనీయ సమాచారం. అయితే ఇంతకుముందు కూడా ఇలాంటి ఫండ్స్ ఇస్తాము, సేల్లో విలీనం చేస్తాము అని చాలా మాటలు అయితే మనం విన్నాము. చాలా వార్తలు కూడా వచ్చాయి. ఈవెన్ మొన్న మోడీ, పవన్, చంద్రబాబు గారు వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా ఒక భారీ బహిరంగ సభ జరిగినప్పుడు కూడా వాళ్ళు స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడలేదు అని చెప్పి విశాఖ వాసులు అలాగే రాష్ట్ర ప్రజలైతే చాలా డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అంటే చాలా గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు. తీవ్ర సంక్షోభంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఊపిరి ఊదినట్లు అనిపిస్తుంది. అయితే ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి మరియు ఉక్కు శాఖ మంత్రి దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించే మన మోడీ గారితో చర్చించడం వల్లనే మోడీ గారు దీనికి పచ్చజెండా ఊపారని తెలుస్తుంది.